ప్రముఖ భరతనాట్య కూచిపూడి డాన్సర్ యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భరతనాట్యం కూచిపూడితో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన యామిని 16 తెలుగింటి ఆడపడుచు. 1940 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో యామిని జన్మించారు. చిన్న వయసులోనే కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు రుక్మిణి అరుండేల్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. నాట్యం పట్టుదలగా నేర్చుకుని 1956లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. 21 ఏళ్ల వయసులో మద్రాసులో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. ఇక కూచిపూడిలో చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ దగ్గర శిష్యరికం చేశారు. భామ కలాపంలో సత్యభామ, ఉషా పరిణయంలో ఉషగా, శశిరేఖ పరిణయంలో శశిరేఖగా ఎన్నో నృత్య రూపకాల్లో పలు పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. యామినికి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. యామిని మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశం గర్వించదగిన నృత్యకారిణి యామిని అని కొనియాడారు.